Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Today, as you know, is the most auspicious day of Sri Nrsimha Chaturdashi. మరి ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు అత్యంత మంగళప్రదమైనటువంటి రోజు శ్రీ నృసింహ చతుర్దశి. Commemorating the appearance of Sri Nrsimha Dev in this world. అంటే ఈ ప్రపంచంలో శ్రీ నృసింహదేవుని యొక్క ఆవిర్భావాన్ని మనం జరుపుకుంటున్నాం. Is it the most auspicious, or is Janmashtami the most auspicious, or Radhashtami the most auspicious, or Gaur Purnima the most auspicious? మరి ఏది అత్యంత మంగళప్రదమైనది? జన్మాష్టమ, రాధాష్టమ, గౌర పూర్ణిమ, ఏది అత్యంత మంగళప్రదమైనది? They're all the most auspicious. అవన్నీ కూడా అత్యంత మంగళప్రదమైనవే. It's all unlimited. So when you get to unlimited, it's all the same. ఇవన్నీ కూడా అనంతమైనటువంటివి. కాబట్టి ఎప్పుడైతే మీరు అనంతమైన దాన్ని దగ్గరికి వెళతారో అప్పుడు అన్ని కూడా ఒకే విధంగా ఉంటాయి. Exactly. ఖచ్చితంగా అలా కాదు. It's not difficult to mathematically show that some infinite series can be more than another infinite series. అయితే మనం గణిత శాస్త్రంలో ఒక అనంతమైనటువంటి శ్రేణి మరొక అనంతమైనటువంటి శ్రేణి కంటే ఎక్కువగా ఉంటుంది అని చూపించడం అనేది పెద్ద కష్టమేం కాదు. Anyway, I can explain it in 2 minutes, but I won't bother. ఏమైనప్పటికీ నేను 2 నిమిషాల్లో వివరించగలను, కానీ దాన్ని నేను పట్టించుకోదలుచుకోలేదు. It's the most auspicious day. ఇది అత్యంత మంగళప్రదమైనటువంటి రోజు. Every day in Krishna consciousness is auspicious. కృష్ణ చైతన్యంలో ప్రతిరోజు కూడా అత్యంత మంగళప్రదమైనదే. We begin every day with Mangalarati, which is auspicious. But some days are very special. మనం ప్రతిరోజును కూడా మంగళారతితో ప్రారంభిస్తాం. అది ఎంతో మంగళప్రదమైనటువంటిది. కానీ కొన్ని రోజులు చాలా ప్రత్యేకమైనవి. And we're in the most auspicious place. మరి మనం అత్యంత మంగళప్రదమైనటువంటి ప్రదేశంలో ఉన్నాం. Most auspicious? Yes. Most auspicious. అత్యంత మంగళప్రదమైనది. అవును, ఇది అత్యంత మంగళప్రదమైన ప్రదేశం. Non-different from Jagannath Puri, in the holy dham of Navadip. ఈ ప్రదేశం ఈ దివ్యధామమైనటువంటి నవద్వీపంలో ఉన్నప్పటికీ ఇది జగన్నాథపురి క్షేత్రానికి అభిన్నమైనది. And we're having a most auspicious ceremony here. అలాగే మనం ఈరోజు అత్యంత మంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇక్కడ. Initiation into the Sri Brahma Madhva Gauriya Vaishnava Sampradaya. ఏమిటంటే శ్రీ బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోకి దీక్షను స్వీకరించేటువంటి కార్యక్రమం. I think there's a not so auspicious insect in my ear. నేను అనుకోవడం నా చెవిలో అంత మంగళప్రదం కానిటువంటి ఒక కీటకం ఉంది ఇప్పుడు. Someone, oh, maybe it left now. ఎవరైనా వచ్చి కొంచెం తీయగలరా? లేదు, పర్వాలేదు, వెళ్ళిపోయింది ఇప్పుడు అంటున్నారు. I felt something crawling around. ఎందుకంటే చెవిలో ఏదో పాకుతున్నట్టుగా అనిపించింది నాకు. Yeah. సరే, ఏమైనప్పటికీ అది వెళ్ళిపోయిందిలేండి, పర్వాలేదు.
most auspicious start to your spiritual life, but your spiritual life already started. మీ ఆధ్యాత్మిక జీవితానికి దీక్ష స్వీకరించడం అనేది అత్యంత మంగళప్రదమైనటువంటి ఆరంభం. కానీ మీ ఆధ్యాత్మిక జీవితం ఇప్పటికే ప్రారంభమైంది. Now it's another start. అంటే ఇది మరొక ఆరంభం. Every day, every moment is a start. Going forward, మరి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఒక ఆరంభమే ముందుకు వెళ్ళడానికి. It's like a new age inspirational talk. అయితే నేను మాట్లాడేది ఈ ఆధునిక యుగపు ప్రోత్సాహకరమైనటువంటి భాషణంలాగా అనిపించవచ్చు మీకు. Every moment is a new start. ప్రతి క్షణం కూడా నూతన ఆరంభమే అని. But that's applicable in Krishna consciousness. కానీ అది కృష్ణ చైతన్యంలో వర్తిస్తుంది. But it is weighty. కానీ ఇది చాలా బరువైనటువంటిది. In picking up that word from you. అక్కడ ఉన్న వారిని ఎవరైనా సూచిస్తూ ఈ పదాన్ని నేను నీ నుంచే స్వీకరిస్తున్నాను అంటున్నారు. It is guru. ఇది గురువు అని చెప్పుకుంటున్నారు. అంటే చాలా బరువైనటువంటిది. What is going on now is guru means weighty. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది చాలా గురువు అంటే చాలా బరువైనటువంటిది. Eta brahmanda bari ananta jiva ganchaura shilakha jonite kariye brahman. Unlimited jivas are wandering in the universe in 84 lakh species of. మరి అనంతమైనటువంటి జీవులు ఈ విశ్వంలో 84 లక్షల రకాల జీవరాశుల్లో సంభ్రమిస్తూ ఉన్నారు. Brahmanda brahmite kono bhagyavan jeev guru krishna prasade pai bhakti latapi. Out of all these unlimited jivas, one who is very fortunate gets the seed of devotional service. కానీ ఈ అనంతమైనటువంటి జీవులలో ఎవరైతే చాలా అదృష్టవంతులో వారు మాత్రమే ఈ భక్తియుత సేవ అనేటువంటి బీజాన్ని పొందుతారు. By the mercy of Guru and Krishna. అది ఎలా లభిస్తుంది? గురువు మరియు కృష్ణుని యొక్క కృప వలన లభిస్తుంది. So it's a beginning. కాబట్టి ఇది ఒక ఆరంభం. It's planting the seed. ఇది ఒక విత్తనాన్ని నాటడం లాంటిది. If you plant the seed, you have to care for it. మరి విత్తనాన్ని నాటిన తర్వాత మీరు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. This extended metaphor is given by Chaitanya Mahaprabhu. మరి ఈ ఉదాహరణ చైతన్య మహాప్రభు ఇచ్చారు. I hope you know it. అయితే మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను ఈ ఉదాహరణ. If you don't know it, well, you can learn it. ఒకవేళ మీకు అది తెలియకపోతే మీరు అది నేర్చుకోవచ్చు. You can read teachings of Lord Chaitanya. మీరు చైతన్య మహాప్రభు బోధనలను చదవచ్చు. Chaitanya Charitamrita. చైతన్య చరితామృతం చదవచ్చు. The seed has to be cultivated by the gardener. మరి ఈ బీజాన్ని ఎవరు సంరక్షించాలి అంటే తోటమాలి. Having received the seed of devotional service, one has to cultivate this like a gardener. మరి భక్తియుత సేవ అనేటువంటి విత్తనాన్ని పొందిన తర్వాత వ్యక్తి దానిని ఒక తోటమాలి లాగా సంరక్షించాలి. By putting water, the water is hearing and chanting. ఏ విధంగా? నీరు పోయడం ద్వారా. నీరు ఏమిటి అంటే శ్రవణం, కీర్తనం. And it's understood that this is hearing and chanting about Krishna. కాబట్టి ఇక్కడ శ్రవణం, కీర్తనం అంటే అది కృష్ణుని గురించి అనేది అందరికీ అర్థమవుతుంది. And one has to be attentive because when water goes on the ground, కానీ అదే సమయంలో వ్యక్తి చాలా జాగరూకతతో ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే నీరు నేల మీద పడుతుందో, water the ground, లేదా మీరు ఎప్పుడైతే నీటిని నేలపై పోస్తారో, not only will the seed that you have planted come up, but మీరు వేసిన విత్తనం మాత్రమే మొలవడం కాకుండా other seeds, unwanted seeds can also grow up.
వేరే విత్తనాలు అంటే అనవసరమైనటువంటి విత్తనాలు కూడా మొలకెత్తుతాయి. One has to be attentive to root out, to weed out the unwanted plants. కాబట్టి వ్యక్తి చాలా ఏకాగ్రతతో ఉండాలన్నమాట. ఏ విషయంలో? ఈ అనవసరమైనటువంటి మొక్కలను పీకివేయడంలో. That are expected to grow up with the creeper of devotional service. ఎందుకంటే ఈ భక్తియుత సేవ అనేటువంటి లతతో పాటుగా ఈ అనవసరమైనటువంటి కలుపు మొక్కలు కూడా పెరుగుతాయని ఆశించబడుతుంది. And also one has to put a fence around the garden. అలాగే ఈ తోట చుట్టూ మనం ఒక దీన్ని కూడా దాన్ని ఉంటాం కంచె కూడా ఏర్పాటు చేయాలి. Just like there is some fencing here is put to cordon off the yajna and initiation area. ఎలాగంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ యజ్ఞం జరిగే ప్రదేశాన్ని, దీక్ష కార్యక్రమం జరిగే ప్రదేశాన్ని మూసివేయడం కోసం చుట్టూ ఒక కంచె ఏర్పాటు చేశారు. So in the same way, the garden of devotional service has to be protected from the elephantine offense of Vaishnava Aparadha. అదేవిధంగా ఈ భక్తియుత సేవ అనేటువంటి తోటను కూడా మనం సంరక్షించాలి. దీని నుండి వైష్ణవ అపరాధం అనేటువంటి ఈ మదపుటేనుగు అపరాధం నుండి, Offending Vaishnavas. అంటే వైష్ణవులకు అపరాధం చేయడం అనేది, And all other kinds of offenses. అలాగే ఇతర రకరకాల అపరాధాల నుండి కూడా సంరక్షించుకోవాలి. Therefore, Srila Prabhupada, in accord with Shastra and tradition, would either personally or through his disciples at the time of giving Harinam initiation, would have an explanation of the 10 offenses to be avoided. అందుచేతనే శ్రీల ప్రభుపాదుల వారు ఈ శాస్త్రాన్ని అనుసరించి, సాంప్రదాయాన్ని అనుసరించి ఆయన ఏం చేసేవారంటే, ఆయన శిష్యులకు హరినామ దీక్షను ఇచ్చేటువంటి సమయంలో ఆయన స్వయంగా కానీ లేదా శిష్యుల ద్వారా కానీ ఈ దశవిధ నామాపరాధాల గురించి ఒక వివరణను ఇప్పించేవారు అన్నమాట. 10 offenses toward the holy. అంటే ఈ యొక్క దివ్యనామం పట్ల మనం చేసేటువంటి దశ అపరాధాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక భాషణం ఇప్పిస్తారు. With the holy name. So the point I'm making here is that this initiation is formal admission into the bhakti school. కాబట్టి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, దీక్ష అంటే ఈ భక్తి అనే పాఠశాల ఏదైతే ఉందో అందులోకి అధికారికంగా చేరడం అన్నమాట. There are various bhakti schools. మరి భక్తి పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. Ours is the Brahma Madhva Gauriya Vaishnava Sampradaya. మరి మనది బ్రహ్మ మధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. Particularly, we come in the Bhaktivinoda Dhara, or the flow from Bhaktivinoda Thakur. ప్రత్యేకించి మనం ఈ భక్తి వినోద ధార అంటే భక్తి వినోద ఠాకూర్ నుండి ప్రవహిస్తున్నటువంటి ఏదైతే శ్రేణి ఉందో అందులో మనం వస్తున్నాం. Even more particularly, we come in the Sarasvat line. ఇంకా మనం ఖచ్చితంగా చెప్పాలంటే మనం సారస్వత మార్గంలో వస్తున్నాం, సారస్వత పదంలో. The line coming from Srila Bhaktisiddhanta Saraswati Thakur. అంటే భక్తి వినోద ఠాకూర్ల వారి నుండి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క మార్గంలో మనం వస్తున్నాం. And even more particularly, ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే we identify ourselves as Prabhupada Anugas, followers of Srila Prabhupada. మనల్ని మనం ప్రభుపాద అనుగులుగా గుర్తుంచుకుంటాం. అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అనుచరులుగా మనల్ని మనం గుర్తించుకుంటాం. Divine Grace, A.C. Bhaktivedanta Swami Prabhupada. అంటే
పరమ కృష్ణ కృపామూర్తి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు, whose mercy and on whose behalf I am initiating today. మరి ఈరోజు ఆయన యొక్క కృప చేత ఆయన యొక్క తరపున నేను మీకు దీక్షను ఇస్తున్నాను. So we are being admitted into the sampradaya formally. కాబట్టి మనం అధికారికంగా ఈ సాంప్రదాయంలోకి మనం చేర్చుకోబడుతున్నాం. That you are not a devotee until you take initiation. కానీ దాని అర్థం మీరు దీక్ష తీసుకునేంత వరకు మీరు భక్తుడు కాదని కాదు, But it's formal initiation. కానీ ఇది అధికారికమైనటువంటి దీక్ష. The point I'm making is that you have to do your work also. కానీ ఇక్కడ నేను చెప్పొచ్చే విషయం ఏమిటంటే మీరు కూడా మీరు చేయాల్సినటువంటి పని చేయాలి. You have to pour on the water of hearing and chanting. మీరు అంటే ఇక్కడ విత్తనం మేము ఇస్తున్నాం, కానీ మీరు శ్రవణం కీర్తనం అనేటువంటి నీరు పోయాల్సిన బాధ్యత మీదే. You have to protect the garden from offenses. మీరు ఈ తోటని అపరాధాల నుండి సంరక్షించాలి. And you have to weed out the nishidachar, putinati, jibe hingjon, lab puja, pratishtha, adi jata upashakagan. అలాగే మీరు ఈ కలుపు మొక్కలు పీకడం అనేది కూడా మీరే చేయాలి. The weeds, you have to take out the weeds of forbidden behavior. మరి ఏమిటో కలుపు మొక్కలు? నిషిద్ధాచార్ అంటే నిషేధింపబడినటువంటి ప్రవర్తన, దానిని పీకివేయాలి. Duplicity, అలాగే కపటత్వం, violence to living beings, జీవుల పట్ల హింస, the desire for wealth, honor, position, name, fame and glory, and others. అలాగే సంపద కోసం, గౌరవం కోసం, ప్రతిష్ట కోసం, పేరు కోసం, కీర్తి కోసం, వైభవం కోసం కోరిక, ఇవన్నిటిని కూడా తీసివేయాలి. One has to do one's own work. మరి మన పని మనమే చేయాల్సి ఉంటుంది. So definitely this initiation is a manifestation of mercy. ఖచ్చితంగా మరి ఈ దీక్ష అంటే ఈ కృప యొక్క ప్రదర్శన. Guru Krishna Prasade Bhai Bhaktilata Bij. మరి గురువు మరియు కృష్ణుని యొక్క కృప వలన మనకి భక్తిలత బీజం అనేది లభిస్తుంది. Srila Prabhupada, when speaking, would often quote that as Guru Krishna Kripai. ఇక్కడ గురు కృష్ణ ప్రసాదే అని ఉంది, కానీ శ్రీల ప్రభుపాదుల వారు మాట్లాడినప్పుడు తరచుగా ఆయన గురు కృష్ణ కృపాయే అని అంటూ ఉండేవారు. It's the same thing. రెండు ఒకటే. But at the same time, we should understand we have to do our own work. కానీ అదే సమయంలో మనం అర్థం చేసుకోవాలి, మనం చేయాల్సిన పని మనం చేయాలి. The Guru is not a magic man who transforms. What is that? Cinderella, something like that. అంతేగాని గురువు అంటే ఏదో ఒక ఇంద్రజాలికుడు కాదనమాట. ఏదో ఒక పనికిరాని వస్తువుని పట్టుకుని దాన్ని ఏదో అబ్బరకదబ్బరా అని చెప్పి దాన్ని వేరే వస్తువుగా మార్చేయడానికి. The shoe on and then you become a princess. అంటే ఇంద్రజాలికుల్లాగా మిమ్మల్ని జనం నుంచి పిలిచి, ఇదిగో మీరు ఈ బూట్ తొడుక్కోండి అని చెప్పి మీ మీద గుట్టకప్పి అబ్బరకదబ్బరా అని తీయగానే మీరు ఏదో ఒక రాజకుమారి లాగా మారిపోవడం, అలాంటిది కాదు దీక్ష అంటే. There are stories. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. Well, there is a transformation. ఖచ్చితంగా ఈ రూపాంతరం చెందడం అనేది ఉంది. But you have to do your own work. కానీ మీ పని మీరు చేయాల్సిందే. Like you can see advertisements for transformation. ఎలాగంటే మార్పు చెందడం గురించి మనం అనేక రకాల వాణిజ్య ప్రకటనలు చూస్తూ ఉంటాం. You are 50 kilos overweight. You take this process and you can become the right weight. ఎలాగంటే ఇప్పుడు మీరు
50 కిలోల బరువు ఉన్నారు, అధిక బరువు ఉన్నారు, మరి మీరు ఈ ప్రక్రియను అనుసరించండి, అప్పుడు మీరు సరైనటువంటి బరువు తిరిగి వస్తారు అని చెప్తూ ఉంటారు. But it's not just by signing up to the cause. కానీ ఊరికే మీరు వెళ్ళి ఆ కార్యక్రమానికి వెళ్ళి సంతకం పెడితే అయిపోదు అదంతా. You have to do your work with enthusiasm, determination, faith that it's going to work. మీరు ఊరికే ఏదో కేవలం ఆ కోర్సులో చేరడానికి సంతకం పెడితే ఫలితం వచ్చేది. మీరు ఏం చేయాలి? మీరు చేయాల్సినటువంటి పనిని ఉత్సాహంతో, స్థిర నిశ్చయంతో, విశ్వాసంతో. ఎలాంటి విశ్వాసం అంటే ఖచ్చితంగా ఈ ప్రక్రియ పని చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో మీరు పని చేయాలి. Patience, following the prescribed process. అలాగే సహనం ఉండాలి. ఈ యొక్క ఏదైతే మనకి విధింపబడినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించాలి. As others have done also. అంటే ఏ విధంగా పూర్వులు చేశారో అదే విధంగా మనం కూడా చేయాలి. One has to follow the prescribed process. కాబట్టి వ్యక్తి ఏదైతే మనకి విధింపబడినటువంటి ప్రక్రియను అనుసరించాల్సిందే. And ultimately it all depends on Krishna's mercy. మరి అంతిమంగా ప్రతిదీ కూడా కృష్ణుని యొక్క కృప పైన ఆధారపడుతుంది. Even losing weight. ఏదైనా సరే కృష్ణుని పైన ఆధారపడుతుంది. చివరికి బరువు తగ్గాలన్నా కూడా కృష్ణుడి పైన ఆధారపడాల్సి. Everything depends on Krishna. ప్రతిదీ కృష్ణుడి పైన ఆధారపడి ఉంది. Ultimately his hand is there. అన్నిటి వెనుక ఆయన హస్తం ఉంది అంతిమంగా. You may lose weight and then before you finish you die. ఏమో చెప్పలేము. మీరు బరువు తగ్గుతూ మీరు అనుకున్న బరువుకి రాకముందే మీరు శరీరం వదిలేయచ్చు కూడా. And then you lose all your weight. అప్పుడేమో చచ్చిపోతే మొత్తం బరువు అంతా పోదు. You lose your body altogether. ఎందుకంటే మీ శరీరమే వదిలిపోతుంది కాబట్టి. Then you might become an elephant. ఏమో ఆ తర్వాత మళ్ళీ మీరు ఏనుగుగా పుట్టొచ్చు. Or if you want to lose weight, you could become a fly. లేదా మీరు మరణించే సమయంలో నేను బరువు తగ్గాలి అనే చేతనంలో చచ్చితే మీరు ఏదో ఒక ఎగిరే తూనీగలాగా పుట్టే అవకాశం ఉంది. You want to be very light, you can become a fly. ఎందుకంటే మీరు ఆ చేతనంలో ఉన్నారు కదా, నేను బరువు తగ్గాలి అని చెప్పి. కాబట్టి మీరు తూనీగగా మారిపోవచ్చు. So anyway, the point is we have to do our work. ఏమైనప్పటికీ ఇక్కడ విషయం ఏమిటంటే మనం చేయాల్సిన పని మనం చేయాలి. You are being initiated into a lot of hard work. Serious stuff. మీరందరూ కూడా చాలా పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి కష్టపడి శ్రమించాల్సిన కార్యంలోకి మీరు ప్రవేశిస్తున్నారు అన్నమాట. ఇది చాలా గంభీరమైనటువంటి విషయంలోకి మీరు ప్రవేశిస్తున్నారు దీక్ష స్వీకరించడం అంటే. The good thing about it is that this hard work is very enjoyable, but it's serious. కానీ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఈ శ్రమ ఏదైతే ఉందో ఇది చాలా ఆనందదాయకమైనటువంటి శ్రమ ఇది, కానీ ఇది చాలా గంభీరమైనటువంటి. No meat eating. మాంసాహారం తినకూడదు. It's not just Westerners for whom this is difficult. అంటే మీరు అనుకోవచ్చు కేవలం పాశ్చాత్యులకు మాత్రమే ఇది కష్టం మాంసాహారం వదిలిపెట్టడం అని. Most Bengalis, it's very difficult for them to even think of becoming a Niramishashi. చాలా మంది బెంగాలీలకు కూడా అసలు మాంసం తినకుండా ఉండడం అనేది ఆలోచనకు అందనటువంటి విషయం అన్నమాట. An eater of non-veg food. అంటే బెంగాలీలో నిరామిషాషి అంటారు, అంటే మాంసాహారం కాని పదార్థాలను తినేవాడు అని. So many Bengalis, they love chanting Hare Krishna. చాలా మంది బెంగాలీలు హరే కృష్ణ జపించడం అంటే చాలా ఇష్టపడతారు. Many of them don't even like the idea of giving up eating fish. కానీ వారిలో చాలా మంది చివరికి చేపను తినడం వదిలిపెట్టడం అనే దాన్ని కూడా ఊహించుకోలేరు. It's a big thing. It's a heavy commitment. ఎందుకంటే వాళ్ళకి చేపలు తినడం వదిలేయడం అనేది చాలా పెద్ద విషయం. అది ఒక పెద్ద దీక్ష అన్నమాట, తినకుండా ఉండడం అంటే.
Maybe some of you never did it in your life. బహుశా ఇక్కడ ఉన్న వారిలో అసలు జీవితంలో ఎప్పుడు మీరు తిని ఉండకపోవచ్చు. I'm not one of them. కానీ నేను మాత్రం అలాంటి వాడిని కాదు. అంటే దాని అర్థం నేను పూర్వం తిన్నాను అని అర్థం. Haven't done it for quite a long time now. అయితే నేను చాలా కాలం అయింది అనుకోండి దాన్ని వదిలేసి. But it is difficult and it is serious. కానీ అది చాలా కష్టతరమైనటువంటిది, చాలా గంభీరమైనది. You may think a little bit of fish, what's the harm there? మీరు అనుకోవచ్చు ఏదో కొద్దిగా చేప తింటే అందులో ఏమిటి నష్టం అని. So many times people ask me that question. చాలా మంది చాలాసార్లు నన్ను ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు. What's the harm? ఏమో కొద్దిగా తీసుకుంటే అందులో ఏం నష్టం ఏమిటి అని అడుగుతుంటారు. Krishna is very merciful. కృష్ణుడు చాలా కృప కలిగిన వాడు కదా. He won't mind if you eat little. Surely he won't mind if you eat little fish. కొద్దిగా చేప తింటే ఆయన ఏమన్నా పెద్ద బాధపడిపోతాడా, ఆయన ఏం పట్టించుకోలే అంటారు. He does mind. కానీ ఆ విషయం ఏమిటంటే లేదు, కృష్ణుడు పట్టించుకుంటాడు. No meat eating. అలాగే మాంసాహారం తినకూడదు, Illicit sex. అలాగే అక్రమ వైద్యం చేయకూడదు. It's a difficult one for many, if not most. మరి ఇది కూడా చాలా మందికి చాలా కష్టమే. అంటే అందరికీ కాకపోయినా, అత్యధిక శాతం మందికి కాకపోయినా చాలా మందికి ఇది కూడా కష్టమే పాటించడం. So at least one has to take the vow that physical sexual activities were only within the sacred institution of marriage. కాబట్టి కనీసం వ్యక్తి ఈ వ్రతాన్ని స్వీకరించాలి. ఏమిటంటే ఈ భౌతికమైనటువంటి మైథున కలాపాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థకు లోబడే ఉండాలి. And that should be for propagation of children. అది కూడా సంతానోత్పత్తి కోసం మాత్రమే జరగాలి. You know all these things. ఏమైనప్పటికీ ఈ విషయాలన్నీ మీకు తెలిసినవే. I'm just trying to bring to your attention that it is very serious. కానీ నేను అంటే ఇది చాలా గంభీరమైన విషయం, దీక్ష స్వీకరించడం అనేది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాను అంతే. Unfortunately, whatever precautions we take to try and screen devotees before initiation, దురదృష్టవశాత్తు దీక్షకు ముందు మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఈ దీక్షకు వచ్చేటువంటి భక్తులను వడగడదామని ప్రయత్నం చేసినా, some of them after taking their initiation vows fail to follow them. దురదృష్టవశాత్తు కొంతమంది దీక్ష సమయంలో ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా ఆ నియమాలను పాటించడంలో విఫలమవుతూ ఉంటారు. And it becomes as if normal. మరి అది ఈ విఫలం కావడం అనేది, అంటే నియమాలు పాటించడంలో విఫలం కావడం అనేది ఒక సాధారణ విషయంగా మారిపోతుంది. That well, it's okay. What can you do? అనుకుంటారు, సరేలే మనం ఏం చేయగలం, Weak, మన బలహీనులం. and we may not be very dismissive or condemnatory of those who do fall away, because అలాగే మనం ఎవరైతే పతనం చెందారో వారిని ఏదో తిరస్కార భావంతో చూడడము, లేకపోతే వారిని పూర్తిగా నిరసించడము అనేది మనం చేయకపోవచ్చు. encourage them to come back. ఎందుకంటే వారు మళ్ళీ వెనక్కి తిరిగి రావాలని వారిని మనం ప్రోత్సహించాలని అనుకుంటాం. But at the same time, we should understand it's not good at all. కానీ అదే సమయంలో మనం అర్థం చేసుకోవాలి, అది అసలు ఏ విధంగానూ మంచిది కాదు. Taking these vows is very serious thing. ఎందుకంటే ఈ యొక్క వ్రతం స్వీకరించడం అనేది చాలా గంభీరమైన విషయం. It's formal admission of a desire for self-transformation. ఇది ఈ ఆత్మని రూపాంతరం చేసుకోవడం, అంటే మనల్ని మనం రూపాంతరం చేసుకోవడం కోసం, మనల్ని మనం మార్చుకోవాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో దానిని అధికారికంగా అంగీకరించడం అన్నమాట దీక్ష స్వీకరించడం అంటే. It's not anything light. ఇదేమి తేలికైన విషయం కాదు. Much more could be said about this. మరి దీని గురించి ఇంకా ఎంతో చెప్పొచ్చు.
Just now I'm not going to say anything more. ప్రస్తుతానికైతే ఇంక నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. Krishna. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ కి జయ.